బీరకాయ తాలింపు అండి. వాటికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ, మినపప్పు అండి పొట్టుతో ఉన్నది, కొద్ది కరివేపాకు, ఉడికించి పెట్టుకున్న శనగపప్పు, ఆయిల్ అండి, జీలకర్ర, ఆవాలు, ఉప్పు, పసుపు. కొద్దిగా ఆయిల్ వేసుకోండి, ఎక్కువ వేయద్దు. కొంచెం మినపప్పు అండి, కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, కొన్ని ఉల్లిపాయలు కొద్దివరగా వేగించుకోండి. కొద్దిగా కరివేపాకు అండి, ఇవి వేగుతూ ఉన్నప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకోండి. ఉప్పుడే వేసుకుంటే బాగా బీరకాయ వేసిన తర్వాత కలుస్తుందండి, బాగా పడుతుంది. ఇప్పుడు కడిగి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసేయండి. కొంచెం కారం వేయండి, ఎక్కువ వద్దు. కొద్దిగా పసుపు. బీరకాయలు ఎక్కువ వాటర్ వస్తుంది కాబట్టి ఎక్కువ వాటర్ వేయకండి. ఉడకబెట్టిన పప్పు ఉంటుంది కదా, ఆ పప్పులో వచ్చిన వాటర్ సరిపోద్దండి. చిటికెడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి, ఎక్కువ వేయద్దు. ఇది ఈ వాటర్తోనే ఉడకనివ్వండి, వేగించే అవసరం లేదు. దీంతోపాటు పచ్చివాసన కూడా పోతుంది. ఉడికించి పెట్టుకున్న పప్పు అండి ఇది, శనగపప్పు. ఇది చాలా రుచిగా ఉంటుందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు చేసే కామెంట్కి నేను రిప్లై ఇస్తానండి. కొబ్బరి పొడి అండి, ఇది వేసిన తర్వాత అడుగు పట్టకుండా కలుపుకోండి. ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి మాడదండి కింద. ఇందులో ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా చూసుకోండి. మరి బీరకాయ కదండి, చప్పగుంటే నోట్లో పెట్టుకోలేము, అందుకని కొంచెం కరెక్ట్గా చూసుకోండి. ఇది రెడ్ రైస్కి అయితే చాలా బాగుంటుందండి. రెడ్ రైస్కి, బ్రౌన్ రైస్కి, మామూలు రైస్కి కూడా చాలా బాగుంటుంది. ఇది హెల్తీ కర్రీ అండి, ఎక్కువ ఆయిల్ వేయలేదు. మనకి ఆయిల్ ఎక్కువ తినకూడదండి, ఆయిల్ అంత మంచిది కాదు. అందుకని సాధ్యమైనంత మట్టుకు కూరల్లో ఆయిల్ తగ్గించండి. మిగతా వాటిలో ఎలాగో పడతాయి ఆయిల్, అందుకని ఆయిల్ తక్కువ వేసుకుని రుచిగా చేసుకోండి, బాగుంటుంది.